సర్వీస్ కింద వస్తాయి ఏఎంఎస్. అండ్ ఒక సర్వర్ని క్రియేట్ చేయాలి అంటే, ఒక లైనక్స్ మెషిన్ క్రియేట్ చేయాలి అంటే ఏఎంఐ ఎంత ఇంపార్టెంటో EC2 ఇన్స్టెన్స్ టైప్ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు వీటిని మనం డిస్కస్ చేయకముందు ఫస్ట్ EC2 అంటే ఏంటో చూద్దాం. సో EC2 స్టాండ్స్ ఫర్ అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో ఎందుకు యూజ్ చేస్తాము ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్? విచ్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ది ఇన్స్టెన్స్. Instance is also called as సర్వర్, నోడ్ అనొచ్చు, వర్చువల్ మెషిన్ అనొచ్చు, అంటే ఏ నేమ్తోనైనా కాల్ చేయొచ్చు. ఎందుకంటే మనం కొన్నిసార్లు నేను ఏదైనా డిస్కస్ చేసేటప్పుడు పలానా ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి అని అనుకోండి. ఇన్స్టెన్స్ అంటే ఏంటో వాళ్ళు ఆలోచించకూడదు. ఇన్స్టెన్స్ అన్నా, సర్వర్ అన్నా, నోడ్ అన్నా, వర్చువల్ మెషిన్ అన్నా ఒకటే. ఓకేనా? వర్చువల్ మెషిన్. సో అయితే ఈ వర్చువల్ మెషిన్ మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఏఎంఐ. ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి ఫస్ట్ ఏఎంఐ అన్నమాట. ఏఎంఐ స్టాండ్స్ ఫర్ అమెజాన్ మెషిన్ ఇమేజ్. అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఫస్ట్ EC2 స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. This service will be used to create the virtual machine only. So you want to create the virtual machine with the help of EC2, then you need to choose the AMI. You need to choose the suitable AMI. ఇంతకీ AMI అంటే ఏంటంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్. సో అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఈజ్ ఏ టెంప్లేట్. అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఈజ్ ఏ ఒక టెంప్లెట్ అంటాం, లేదంటే ఇమేజ్ అని కూడా అనొచ్చు అనమాట. అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఈజ్ ఏ టెంప్లెట్ విచ్ కంటైన్స్ ది సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఓఎస్ అంటాము. ఓఎస్ అంటే సాఫ్ట్వేర్. అందులో ఏముంది? విండోస్ ఓఎస్ ఉంది, ప్లస్ దానికి సంబంధించిన కొన్ని డిపెండెన్సీస్, కొన్ని ప్యాకేజెస్ అన్నీ కలిపి ఓఎస్ అంటున్నాం అంతే. ఓకేనా? ఇక్కడ కూడా మీరు ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందుకే ఏఎంఐలో ఏముంటాయి అంటే సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. మనం నార్మల్గా ఏమో ఓఎస్ అంటున్నాము, ఇక్కడికి వచ్చేసరికి ఏఎంఐని కాల్ చేయాలి. నార్మల్గా ఓఎస్ అని మనం పిలుస్తాము, ఇక్కడికి వచ్చేసరికి ఏఎంఐ అని చెప్పాలి. ఏఎంఐ. సో ఇందుకే ఏఎంఐలో ఏముంటుందంటే ఏఎంఐ ఒక టెంప్లెట్ ఫార్మేట్లో ఉంటుంది. దట్ టెంప్లెట్ కంటైన్స్ ది సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్. మరి సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్లో ఏమేమి ఉంటాయి? సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ నాట్ ఓన్లీ వన్ కాంపోనెంట్, ఇట్ కంటైన్స్ ది మల్టిపుల్ కాంపోనెంట్స్. ఏంటి? ఓఎస్ ఉంటుంది, అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ ప్యాకేజెస్ ఉంటాయి, దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఉంటాయి, దానికి సంబంధించిన డ్రైవర్స్ ఉంటాయి, బూట్ చెక్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. ఇదంతా కలిపితేనే సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ యూజ్ చేసే మనం ఇన్స్టెన్స్ని లాంచ్ చేయాలి. ఓకే, మీరు సింపుల్గా చెప్పాలంటే ఏఎంఎస్ అంటే ఏం లేదు. మనం లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ చదువుకున్నామా? లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమేమి ఉన్నాయి? యుబుంటు, RHEL, ఓకేనా, సెంటోఎస్, ఫెడోరా, అమెజాన్ సూసీ, ఇలా చాలా ఉన్నాయి కదా. అవే ఏఎంఎస్ సింపుల్గా చెప్పాలండి. ఓకేనా? యుబుంటు ఓఎస్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అదే యుబుంటు ఏఎంఐ అవుతుంది. RHEL ఓఎస్ సెలెక్ట్ చేశారనుకోండి, RHEL ఏఎంఐ అవుతుంది. అదే విండోస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, విండోస్ ఏఎంఐ అవుతుంది. అంతే. ఇంకా బాగా అర్థం కావాలంటే ఏఎంఐ వల్ల యూజ్ ఏంటంటే ప్రీ కాన్ఫిగరేషన్ టెంప్లెట్. చూడండి, ఒక గణేష్ ఐడియాలను నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఏం చేస్తాను? నాకు ఒక ఐడియా ఉంది మైండ్లో, దానికి ఒక పేపర్ మీద పెడతాను. పేపర్ మీద పెట్టి ఒక మట్టి తీసుకుని, క్లే తీసుకుని మొత్తం అంతా డిజైన్ చేస్తాను. పేపర్ మీద ఉన్న గణేష్ ఐడియాలు నేను మేక్ చేసిన గణేష్ ఐడియాలు సేమ్గా ఉంటాయి. అయితే ఈ పేపర్ మీద ఉన్న డిజైన్ని మీరు బేస్ చేసుకుని గణేష్ ఐడియాలని మీ హ్యాండ్తో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే మీకు 5 hours టైం పట్టింది.
దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి అంటే 5 hours కాదు, నేను 2 hours ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనుకోండి, ఆటోమేషన్ అంటాం. అవునా? ఆటోమేషన్ అంటే వాడి దగ్గర ఏముంటుంది, ఒక టెంప్లెట్ ఉంటుంది చూడండి, ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లో క్లేను లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మొత్తం అందులో వేసేసి అద్దేసి ఎండలో పెట్టేస్తాడు. మధ్యాహ్నానికి రిమూవ్ చేసేస్తాడు, అందులో నుంచి ఆ బాక్స్ నుంచి రిమూవ్ చేస్తాడు. ఆ బాక్స్ ఏ డిజైన్లో ఉందో అదే షేప్లో గణేష్ అడిల్ అనేది మీకు కనిపిస్తుంది. తర్వాత కలరింగ్ అనంతా కూడా ఫినిషింగ్ ఇస్తాడు. ఇప్పుడు వాడి దగ్గర ఏదైతే బాక్స్ ఉందో దాన్ని మనం ప్రీ కాన్ఫిగర్డ్ స్ట్రక్చర్ అంటాం. ప్రీ కాన్ఫిగర్డ్ స్ట్రక్చర్. ఈవెన్ మనం చెప్పల్స్ వేసుకున్నా కూడా అది ప్రీ కాన్ఫిగర్డ్ స్ట్రక్చరే. కింద సోల్ ఉంటుంది కదా, అది ప్రీ కాన్ఫిగర్డ్ స్ట్రక్చర్. ఓకేనా? మీకు ఏదైనా ఆటోమొబైల్ పార్ట్స్ ఉంటే అది కూడా ప్రీ కాన్ఫిగర్డ్ స్ట్రక్చరే. ఇలా చాలా ఉంటాయి అన్నమాట ప్రీ కాన్ఫిగర్డ్ స్ట్రక్చర్. అలాగే సాఫ్ట్వేర్లో కూడా ప్రీ కాన్ఫిగర్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, లేదా ప్రీ కాన్ఫిగర్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఆ ప్రీ కాన్ఫిగర్డ్ టెంప్లెట్స్నే ఏఎంఎస్ అంటారు. ఇక్కడ ఏముంటాయి ప్రీ కాన్ఫిగర్డ్ టెంప్లెట్లు అంటే సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్ చూడండి. సో EC2 ఈజ్ హ్యావింగ్ సెవరల్ AMIs. సో AMI మీన్స్ ప్రీ కాన్ఫిగర్డ్ మిషన్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు ప్రీ కాన్ఫిగర్డ్ మిషన్ని? ఇట్ ఈస్ యూజ్డ్ టు లాంచ్ ది వర్చువల్ మిషన్స్ క్విక్లీ. వర్చువల్ మిషన్స్ని తొందరగా క్రియేట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే? సో AWS ఈజ్ గివింగ్ యూ రెడీమేడ్ మెషిన్ దట్ ఈస్ కాల్డ్ AMS. ఎగ్జాంపుల్స్: Amazon Linux, Ubuntu, RHEL, Microsoft Windows, Debian, CentOS, Amazon SUSE, Fedora, ఇలా చాలా 200+ ప్రీ కాన్ఫిగర్డ్ AMS అనేవి మనకి AWSలో అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ సెలెక్ట్ చేసుకుని విత్ ఇన్ సెకండ్స్లో వర్చువల్ మిషన్ లాంచ్ చేసేసుకోవచ్చు. అంటే ఆ AMSని వాళ్ళు ఎలా డిజైన్ చేశారో మనకు అనవసరం, మనం క్రియేట్ చేసుకుని మనం యూజ్ చేసుకుంటున్నామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే AMS అనేది మనకి ఎలా యూజ్ అవుతున్నాయి రియల్ టైంలో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఎస్బీఐ కంపెనీ వాడు ఒక ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయమన్నాడు. అయినా సో దానికోసం ఏం చేస్తున్నాను, ఒక లైనక్స్ మెషిన్ తీసుకున్నాను. ఆ లైనక్స్ మెషిన్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేశాను. జెంకిన్ సాఫ్ట్వేర్, వెబ్ సర్వర్, సోనార్ క్యూబ్, ఇలా చాలా వరకు ఉంచాను. నౌ ఆల్ మై ఎన్విరాన్మెంట్ ఈజ్ రెడీ టు రన్ దట్ మెషిన్, టు రన్ ది అప్లికేషన్. ఎన్విరాన్మెంట్ రెడీ అయిపోయింది, ఓఎస్ సెలెక్ట్ చేసుకున్నాను, సాఫ్ట్వేర్ అన్ని కూడా ఇన్స్టాల్ చేశాను మాన్యువల్గా, అప్లికేషన్ని రెడీ చేశాను, డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇన్ ఆర్డర్ టు కాన్ఫిగర్ దిస్ ఇట్ టుక్ 4 hours టైమ్ టు సెటప్ ఆల్ ది సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రాజెక్ట్. 4 hours టైం పట్టింది ఇప్పుడు చేయడానికి. ఓకే, నౌ టుమారో I got another project from ICICI Bank. So again I need to set up same machine. అంటే SBI కంపెనీ వాడికి ఏదైతే నేను ఎన్విరాన్మెంట్ సెటప్ చేసి ఇచ్చానో సేమ్ ఎన్విరాన్మెంట్ ICICI బ్యాంక్ కూడా కావాలంట. సో SBI ప్రాజెక్ట్కి నేను సెటప్ చేయాలంటే ఎంత టైం పట్టింది, నాకు 4 hours టైం పట్టింది. అంటే ఇప్పుడు ICICI బ్యాంక్ కూడా నేను సెటప్ చేయాలంటే 4 hours టైం. మరి HDFC బ్యాంక్ సేమ్, సిటీ బ్యాంక్ సేమ్. అంటే I need to spend 4 hours time to set up all the softwares required for our project. సో దీన్ని రెడ్యూస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మార్కెట్లో? అంటే టైంని 10 సార్లు సేమ్ సెటప్ చేసిందే చేస్తే ఎలా ఉంటుంది మీకు కూడా? అంత టైం మళ్ళీ కన్జ్యూమ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలి. ఆల్రెడీ తెలుసు ఎలా చేయాలో తెలుసు, చేయగలుగుతారు. కాకపోతే ఒకసారి చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. అవునా? టైం వేస్ట్ అవుతుంది. హలో మాస్టర్, వచ్చే మాస్టర్, నేను కూడా రైస్ తెచ్చుకోవాలి, వస్తున్నానా అండి? నేను కూడా, ఇద్దరం వెళ్దాం. నేను
నేను వచ్చి ఫోన్ చేస్తాను, అప్పుడు వెళ్దాం. బండి నేను ఇక్కడ ఉన్నాను ఆపోజిట్లో జేఎన్టీయు. వచ్చి సరే సరే, ఓకే, నేను వచ్చి ఫోన్ చేస్తాను. ఓకే, అర్థమైందండి, పాయింట్ అర్థమైంది. చేసిందే చేసి ప్రతిసారి ప్రతి కంపెనీకి అదే స్ట్రక్చర్ ఇవ్వాలంటే కనుక మాన్యువల్గా చేయాలంటే 4 hours టైం పడుతుంది. ఆ టైంని మనం రెడ్యూస్ చేసుకోవాలంటే ఏదో ఒక ఫ్రీ కాన్ఫరెన్స్ స్ట్రక్చర్ని మనం డిజైన్ చేసుకుంటేనే మనం ఆ టైంను రెడ్యూస్ చేసుకోవాలి. అలా రెడ్యూస్ చేయడానికి మనకి ఏఎంఎస్ అనేవి డిజైన్ చేశారు. పాయింట్ అర్థమైందా? అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏఎంఎస్ అనేవి ఒక టెంప్లెట్ రూపంలో ఉంటాయి, మనకు అందులో ఉంటుంది, కనిపిస్తుంది టెంప్లెట్. ఆ టెంప్లెట్ మనం యూజ్ చేసి ఒకటి క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎన్ని ఎన్విరాన్మెంట్స్కైనా విత్ ఇన్ సెకండ్లోనే మీకు టెంప్లెట్ రెడీ. ఆ టెంప్లెట్ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, మీకు ఆ ఎన్విరాన్మెంట్ అంతా రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ కూడా టెంప్లెట్లో ఆల్రెడీ పెట్టించాం కదా, సో దాన్ని మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి టెంప్లెట్స్ అనేవి లేదంటే ఏఎంఎస్ అనేవి బేసిక్గా 2 types ఉంటాయి. ఒకటి ఏంటంటే డిఫాల్ట్ తీసుకోవడము, డిఫాల్ట్ ఏఎంఎస్ తీసుకోవడము, లేదంటే గోల్డ్ లైన్ ఏఎంఎస్, లేదంటే కస్టమ్ ఏఎంఎస్ అంటారు. కస్టమ్ ఏఎంఎస్ అంటే మనం ఓన్గా డిజైన్ చేసుకోవడము, మనకు నచ్చినట్టు, మనకు నచ్చిన కాన్ఫిగరేషన్లో, మన నచ్చిన కెపాసిటీతో మనం డిజైన్ చేసుకున్నాను, మనం కస్టమ్ ఏఎంఎస్ అంటారు. డిఫాల్ట్ ఏఎంఎస్ అంటే వాడు ఎవడో రెడీ చేసుకున్న దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం, దాన్ని డిఫాల్ట్ ఏఎంఎస్ అంటారు. ఎందుకు చెప్తానంటే రియల్ టైంలో కొన్ని కంపెనీస్ కస్టమ్ ఏఎంఎస్ సపోర్ట్ చేస్తారు, క్రియేట్ చేస్తారు. ఎందుకని డిఫాల్ట్ ఏఎంఎస్ అనేవి వాడు అప్లికేషన్కి సపోర్ట్ చేయలేకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడు, దే నీడ్ టు క్రియేట్ ఓన్ ఇమేజ్. అంటే ఓన్ ఏఎంఐని సెటప్ చేసుకుని దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసి దాని ద్వారా ఒక ఎన్విరాన్మెంట్ని ప్రిపేర్ చేసి అది మనం డెవలపర్స్కి ఇస్తే డెవలపర్స్ కోడ్ని పుష్ చేసి దాని తర్వాత డెవాప్స్ ఇంజనీర్ బిల్డ్ చేయడము, డిప్లాయ్ చేయడము, తర్వాత టెస్టింగ్ టీమ్కి ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. తర్వాత క్లయింట్ వచ్చి ఇంకా నాకు ఎక్స్ట్రా సర్వర్స్ కావాలి సేమ్ సెటప్తో అనుకోండి, మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఏఎంఐని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసాం, కస్టమ్ ఏఎంఐ. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, ఎన్ని కావాలంటే అన్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, అంతే కదా, తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది. డెవలపర్స్ తొందరగా కోడ్ రాయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు మీరు ఎందుకు కోడ్ రాలేదన్నాను అనుకోండి, క్లౌడ్ ఇంజనీర్స్ వాళ్ళు ఎన్విరాన్మెంట్ సెటప్ చేయలేదు, నేను కోడ్ రాసిన ఉపయోగం ఉంది అంటాడు, అంటే మన మీద పెట్టేస్తున్నాడు మిస్టేక్ని. మనం ఏం చెప్తాము, క్లౌడ్ ఆర్కిటెక్ట్ ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ ఇవ్వలేదు అందుకే నేను చేయలేదని ఆడే చెప్తాం. ఆర్కిటెక్ట్ నుంచి అండి, ఆర్కిటెక్ట్ అంటే బేసికల్గా మనం ఏఎంఎస్ అని క్రియేట్ చేయము, ఆల్రెడీ ఆర్కిటెక్ట్ విల్ గివ్ ది ఓన్ ఎంఐ, వాడు అంతా ప్రిపేర్ చేసి ఇస్తాడు. ఎందుకంటే క్లయింట్కి ఆన్సర్ చేయాల్సింది ఆర్కిటెక్ట్, మనం కాదు. మనం ఏంటంటే జస్ట్ సపోర్ట్ రోల్, ఎవరెళ్ళినా సపోర్ట్ రోలే చేస్తారు. సపోర్ట్ రోల్ ఆర్కిటెక్ట్కి మినిమం ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రాజెక్ట్ మొత్తాన్ని డీల్ చేసేది వాడే. ఒక ఆర్డర్ వచ్చిందంటే ఆ ప్రాజెక్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇదంతా కూడా క్లయింట్కి ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తే వాడు సాటిస్ఫై అయితే అప్పుడు ఆ ప్రాజెక్ట్ మనకి ఎలకెట్ చేస్తారు. అర్థమైంది, అదనమాట. మరి ఆడికి ఎంప్లాయీస్ కావాలి కదా, వాడు చెప్తాడు ఎంతమంది ఎంప్లాయీస్ అవుతారు, ఎంతమంది టెస్టర్స్ కావాలి, ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఎంతమంది డెవాప్స్ ఇంజనీర్స్ కావాలి, డెవాప్స్ ఇంజనీర్స్ ఎంతమంది జూనియర్ డెవాప్స్ ఇంజనీర్స్ కావాలి, సీనియర్ డెవాప్స్ ఇంజనీర్స్ కావాలి. అన్ని లెవెల్స్లో ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 టాస్క్ అంటే చిన్నమన్నమాట, స్మాల్ టాస్క్లు. లెవెల్ 2 అంటే మీడియము, లెవెల్ 3 అంటే హై టాస్క్లు. అందుకని లెవెల్ 3 టాస్క్లని హ్యాండిల్ చేసి సీనియర్ డెవాప్స్ ఇంజనీర్స్ మాకు కావాలి అని నోటిఫికేషన్ ఇస్తారు. దే నీడ్ టు హ్యాండిల్ ది లెవెల్ 3 టాస్క్స్ అంటారు, లెవెల్ 3 అండ్ హై అబోవ్. దాని మీనింగ్ ఏంటంటే లెవెల్ 1 టాస్క్ జూనియర్ డెవాప్స్ ఇంజనీర్ అంటే ఫ్రెషర్స్ లేదా 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ప్రతిదీ ఒక ప్రొసీజర్ ప్రకారం రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు.
ఎందుకంటే దాని బడ్జెట్ తగ్గించుకోవాలి కదా. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు ఒక లెవెల్ 1 టాస్కుల్ని హ్యాండిల్ చేసి ఒక ఇంజనీర్ని, లెవెల్ 2, లెవెల్ 3 తీసుకుంటారు. అదే లెవెల్ 3 సీనియర్ డెవలప్స్ ఇంజనీర్ ముగ్గురిని తీసుకుని వాళ్ళతో లెవెల్ 1 టాస్క్ని హ్యాండిల్ చేయించారనుకోండి, టైం కాదు, వాళ్ళకి బడ్జెట్ కదా. సీనియర్ డెవలప్స్ ఇంజనీర్స్ మినిమం 20 lakhs ఇవ్వాలి. ముగ్గురు కలిపితే ఎంత అవుతుంది? 60 లక్షలు అవుతుంది. అందుకేం చేస్తారు, ఇప్పుడు ఒక జూనియర్ని తీసుకుంటారు లెవెల్ 1 టాస్క్కి, వాడికి ఎంత ఇస్తారు? మహా అయితే ఇయర్లీ 10 lakhs ఇస్తారు. ఒక సీనియర్ని తీసుకుంటారు లెవెల్ 2, వాడికి మహా అయితే 15 లక్షలు ఇస్తారు, ఇక్కడ 10 లక్షలు. ఇంకోటికి ఎంత ఇస్తారు? 20 lakhs అనుకోండి, 45 lakhs అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ 15 lakhs ఒక టీం మీద మిగులుతుంది. అర్థమైందా? ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేసి ఎవడైతే ఏ కంపెనీ అయితే ప్రాజెక్ట్ని తీసుకొచ్చిందో వాడికి డబ్బులు మిగిల్చాలి. అదే ఆర్కిటెక్ట్ యొక్క వర్క్. అట్ ది సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ని విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ మన క్లయింట్ నుంచి వస్తుందండి. క్లయింట్ లేదంటే ఆర్కిటెక్ట్ నుంచి వస్తుంది. ఆర్కిటెక్ట్ అంటే ఈ ఆర్కిటెక్ట్ ఏదైతే ఆటోమేషన్ చేస్తాడో, ఏదైతే కొత్తగా చేయగలను, ఎలా చూపిస్తాను మీకు అని అంటే చాలు, వాడు ఇచ్చేస్తాడు. మనం బడ్జెట్ మాట్లాడుకోవడము, రిక్రూట్ చేసుకోవడము, ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం. అందుకే మన ఇండియాలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్క్రాచ్ నుంచి స్టార్ట్ అవ్వండి. 99% అన్నీ కూడా ఆల్రెడీ ఎవడో స్టార్ట్ చేశాడు, ఎవడో ఇంప్లిమెంట్ చేసాడు, జస్ట్ సపోర్ట్ ఇవ్వడమే. ఇంప్లిమెంట్ చేసినంత వాడుకోడికి ఏదో గొడవ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ని వాడు వదిలేస్తాడు. మరి ఆ ప్రాజెక్ట్ని వేరే వాడితో చేయించాలంటే మళ్ళీ స్టార్ట్ నుంచి చేయలేడు కదా. ఎవడైతే వదిలేసాడో ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు వీడికి ఈ కంపెనీకి మళ్ళీ కేటీ ఇస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ని పక్క పెట్టేస్తారు. ఈ కొత్త వాళ్ళు వచ్చి దీన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అలా అనమాట. ఇదని మెయిన్గా బడ్జెట్ ఇష్యూనే. ఆడు ఒక 1000 కోట్లకి చేశాడు అనుకోండి, ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ సర్వీస్ ఇవ్వాలంటే మళ్ళీ 1000 కోట్లు అవుతుంది కదా. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా సర్వీస్ ఇవ్వాలంటే అప్పుడు ఏం చేస్తాడు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, అంతా సపోర్ట్ వర్కే కదా, 1000 కోట్లు ఎందుకు బడ్జెట్ కూడా అనవసరంగా, నాకు వేస్ట్ అని ఏం చేస్తాడు? ఎవడైతే ఇంప్లిమెంట్ చేశాడో వాడిని పక్కన పెట్టాలని చూస్తాడు. వాళ్ళకి కొన్ని టర్మ్స్ ఉంటాయి, 3 months 6 months టైం ఉంటుంది. ఆ 6 monthsలో ఏం చేస్తాడు? వీడు మార్కెట్లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేస్తాడు. ఇలా విప్రోవాడు లేదా వేరే కంపెనీ వాడు వెళ్ళి నేను 600 కోట్లకే చేసి పెడతాను మీకు ప్రాజెక్టు, సపోర్ట్ ఇస్తాను అనుకోండి. 2-3 ఎవడైతే తక్కువకి ఇస్తాడో వాడికి ఇచ్చేస్తారు ప్రాజెక్టు. ఇచ్చాగానే ఇవి ఎవడైతే ఇంప్లిమెంట్ చేశాడో వాడితో కనెక్ట్ అయ్యి వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, వాడి దగ్గర ఉన్న నాలెడ్జ్ ట్రాన్స్ఫరు, ట్రైనింగ్స్, వీడియోస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసేసుకుని వాడితో కొన్ని రోజులు మనం వర్క్ చేసుకుని వాడు అండర్లో వర్క్ చేసుకుని తర్వాత వాడు టైం అయిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు. ఇక రిమైనింగ్ అంతా మనమే చూసుకోవాలి. ఇక వాడు మనకు సపోర్ట్ చేయడు, ఎందుకని వాడు ఇచ్చిన వ్యవధి అయిపోయింది, 6 months అయిపోయింది. ఇక తర్వాత మనకు ఇంకా వాడు ఏం చెప్పడం మనకి ఇంకా ఈ విధంగా ఉంటుంది మనకి అనమాట. అందుకని అన్ని సపోర్ట్ ప్రాజెక్టులు. అందుకే సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎంటర్ అవ్వడం ఈజీ, అది ఎంటర్ అవ్వడం కష్టం. ఎంటర్ అవ్వడమే కష్టం. వెళ్ళాక ప్రాజెక్ట్లో నిలదొక్కోవడం చాలా ఈజీ. దానికి ఏంటంటే కొన్ని స్కిల్స్, అందులో ఫస్ట్ స్కిల్ వచ్చేసి కమ్యూనికేషన్, సెకండ్ స్కిల్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏ టెక్నాలజీ మీద చేయగలుగుతున్నారో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని అర్థం చేసుకోవడానికి బేసిక్ నాలెడ్జ్, వాళ్ళతో మాట్లాడడానికి కమ్యూనికేషన్ స్కిల్. ఈ 2 ఉంటే ఆ టాస్క్ గురించి మీకు తెలిసింది అనుకోండి, వాడు ఎవడో చెప్పకపోయినా ఇప్పుడంటే ఏఐ టూల్స్ వచ్చినాయి కాబట్టి ఈజీగా ట్రబుల్ షూట్ చేయొచ్చు. అర్థమైందా? ఇదన్నమాట. సో వీ కెన్ అవాయిడ్ ది సేమ్ టాస్క్ అగైన్ అండ్ అగైన్ by using the images. So once we created a Linux machine and installed all the softwares, then we can create this machine as a image. Okay. So next time for any project, if you need the same kind of machine, you can use the image. I can create image within minute. Okay. So using EC2 AMIs, we can launch virtual machines easily.
సో మై ఓన్ ఇమేజ్ ఐ కెన్ క్రియేట్ EC2 ఇన్స్టెన్సెస్. ఈజీ అయిపోతుంది వర్క్. ఎలా క్రియేట్ చేయాలి మెషిన్స్, ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి? సో దానికోసం టెంప్లెట్స్ ఉంటాయి. AWSలో మనకి టెంప్లెట్స్ అని ఉంటుంది. ఇది కదా డాష్బోర్డ్. ఓకే, సో ఈ డాష్బోర్డ్లో మనకి ఇక్కడ ఇన్స్టెన్సెస్లో లాంచ్ టెంప్లెట్ అని ఉందా? ఇక్కడ 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 కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఈ టెంప్లెట్స్ని క్రియేట్ నేను ఒకటి క్రియేట్ చేశాను మన ఫ్రైడే టెంప్లెట్. సో దీన్ని యూజ్ చేసుకుని మీకు కావాల్సిన మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు సర్వర్లో. లేదు ఇమేజెస్ ఓని కావాలనుకోండి, ఇక్కడ MS ఉంటాయి, ఇమేజెస్, EC2 ఇమేజ్ బిల్డర్ ఇలా ఉంటాయి. ఇక్కడ మీకు ఇవి ఉంటాయి. క్యాటలాగ్ కావాలంటే ఆల్రెడీ ఎవడో చేసి ఉంటాడు కదా ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు మీరు. సో గేమింగ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన EMI ఇక్కడ ఏమీ సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, దెన్ యూ నీడ్ టు క్రియేట్ ఓన్ EMI. ఎలా క్రియేట్ చేస్తారు? లైనక్స్ కూడా ఆల్రెడీ ఫ్రీగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు కదా మార్కెట్లోకి. ఆ కోడ్ మొత్తాన్ని తీసుకుని దాన్ని అంతా అనలైజ్ చేసి మీ గేమింగ్ అప్లికేషన్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ ఏమన్నా అందులో యాడ్ చేసి అప్పుడు మీ కంపెనీ పేరు మీద మీరు రెడీ చేసుకుని మీరంతా సెటప్ చేసి అప్లికేషన్ డెవలప్ చేసేసి ఆ EMIని మీరు యూజ్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు. రేపొద్దున మీ గేమింగ్ అప్లికేషన్ ఏ కంపెనీ కూడా చూశాడు, పలానా కంపెనీ వాళ్ళు అప్లికేషన్ బాగా డెవలప్ చేశారు, ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి, ఎలా చేశారు ఏంటో తెలియదు అనుకోండి, అప్పుడు మీరు ఈ EMIని వాడికి ఇస్తాడు రెంట్కి. చూసారా ఎన్ని బెనిఫిట్స్ చూసారా? మీకు అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయింది, మార్కెట్లోకి రిలీజ్ అయిపోయింది మీ అప్లికేషన్, చాలామంది కస్టమర్స్ యూజ్ చేసుకుంటున్నారు, ఎక్కడ ఏ ఇబ్బంది రాలేదు. వేరే కంపెనీ వాడు చూసి మీ గేమింగ్ అప్లికేషన్ని ఎవరు డెవలప్ చేశాడు వాటితో కమ్యూనికేట్ అయ్యి ఎలా చేశారు ఏంటని మొత్తం కనుక్కోవడానికి కొంత ఛార్జ్. అలా వచ్చినాయి ఇవన్నీ కూడా. యుబుంటు అని, RHELను అంటే అవే ఇంకా మనకు కావాల్సిన మనం ఓన్గా డిజైన్. అందుకే అంత నాలెడ్జ్ ఉంటే మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. ఓన్గా డిజైన్ చేసుకుని మనం మార్కెటింగ్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి. అందుకే చూడండి, రిచ్ మ్యాన్స్ అన్నీ ఏం చేస్తారు, వాళ్ళని చేస్తారు, పెట్టుబడి పెడతారు అంతే. ఎవడో డెవలప్ చేస్తాడు, దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకుంటాడు. వీడికి ఎంత 100 కోట్లు అయిందనుకోండి, ఆ బడ్జెట్ వచ్చేంత వరకు కూడా లాగుతాడు. ఎగ్జాంపుల్ జియో సిమ్ కార్డు కరోనాలో 2016 సెప్టెంబర్ 1 నుంచి మార్చి వరకు ఫ్రీగా ఇచ్చాడు. 6 నెలలు ఫ్రీగా రూపాయి కట్టామా మనం ఒక సిమ్ తీసుకొని 6 నెలలు ఇంటర్నెట్ ఫ్రీ, కాల్స్ ఫ్రీ. వాడు ఒక డిజైన్ చేసుకున్నాడు, మైండ్లో ఒక డిజైన్ చేసుకున్నాడు, మార్కెట్లో రిలీజ్ చేశాడు, కొంత పెట్టుబడి పెట్టాడు. నాకు లాస్ వచ్చినా పర్లేదు, కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వాలి అనేది ఇచ్చేసాడు. 6 మంత్స్ అంతా బాగానే ఉంది, ఎలా పడితే అలా వాడేశారు. 6 మంత్స్ తర్వాత ఏం చేశాడు? టారిఫ్స్ వచ్చేసినాయి. అవే EC2 ప్లాన్స్ అన్నమాట, ఇన్స్టెన్స్ టైప్స్. EC2 ఇన్స్టెన్స్ టైప్స్ అంటారు. అవి ప్లాన్స్ అన్నమాట. సిమ్ కార్డ్ ఏమో EMI, సిమ్ కార్డ్ EMI. దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ప్లాన్స్ కావాలిగా, అవి ఇన్స్టెన్స్ టైప్స్ అంటారు. ఇన్స్టెన్స్ టైప్ మంత్లీ కావాలా, ఇయర్లీ కావాలా, ఎలా కావాలి, అన్లిమిటెడ్ కాల్స్ ప్లస్ SMS, అన్లిమిటెడ్ కాల్స్ ప్లస్ SMS ప్లస్ అన్లిమిటెడ్ డేటానా లేదా టాప్అప్సా, ఇవన్నీ ఇండే అనమాట. అంటే ఒక సర్వర్ క్రియేట్ చేయడం అంటే మనం ఈజీగా క్రియేట్ చేస్తాం, కానీ రియల్ టైంలో దాని వెనకాల కొంత R&D చేస్తారు. R&D ఎందుకని? ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే మీరు షార్ట్ టర్మ్లో యూజ్ చేసుకుంటారా, లాంగ్ టర్మ్లో యూజ్ చేసుకుంటారా? ఫస్ట్ పాయింట్, షార్ట్ టర్మా లాంగ్ టర్మా? ఎందుకు? మీరు ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనుకోండి, జస్ట్ చెక్ చేసి ఓకే అనుకుంటే మళ్ళీ తిరిగి డిలీట్ చేయడమా? కాదుగా. ప్రతిరోజు కస్టమర్స్కి సర్వీసెస్ ఇవ్వాలి. ఫ్లిప్కార్ట్ చూడండి, ఎప్పుడో స్టార్ట్ చేశాడు,
ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. అది రన్ అవుతుందంటే బ్యాక్ ఎండ్లో సర్వర్స్ ఉంటున్నట్టేగా. లైనక్స్ మెషిన్స్ ఏమిటి క్రియేట్ చేసిన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తుంటాడుగా. అంటే కస్టమర్స్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా బ్యాక్ ఎండ్లో సర్వర్స్ అనేవి కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. మరి కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటే ఏడబ్ల్యూఎస్ వాడు పర్ అవర్కి బిల్లింగ్ ఇస్తున్నాడు. పర్ అవర్కి అంటే నువ్వు 5 నిమిషాలు లైనక్స్ సర్వర్ని యూజ్ చేసినా 1 అవర్కి క్యాలిక్యులేట్ చేస్తాడు బిల్లు. అలా వాడు ఎన్ని సర్వర్స్ యూజ్ చేస్తున్నాడు బ్యాక్ ఎండ్లో? 2000 సర్వర్స్, 3000 సర్వర్స్, 5000 సర్వర్స్ కూడా యూజ్ చేస్తాడు. ప్రతి సర్వరు పర్ అవర్కి వేసుకుంటే వాడు ఎన్ని కోట్లు పర్ మంత్ బిల్ పే చేస్తున్నాడు చూడండి. అవునా? అంటే అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఒక సర్వర్ని క్రియేట్ చేయాలి. ఆ సర్వర్ని క్రియేట్ చేయాలంటే EC2 ఇన్స్టెన్స్ టైప్ గురించి తెలియాలి. ఇప్పుడు ఏఎంఐ గురించి తెలిసింది కదా, ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ టైప్. ఓకేనా? సో EC2 ఇన్స్టెన్స్ టైప్లో మనకి ఏమేమి ఉంటాయి అని అంటే ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్, స్పాట్ ఇన్స్టెన్సెస్, డెడికేటెడ్ హోస్ట్ ఇన్స్టెన్సెస్. ఆన్ డిమాండ్ అంటే మీన్స్ వెన్ యూ వాంట్ టు ఇన్స్టెన్స్ యూ కెన్ క్రియేట్. ఇప్పుడు మీరు చేయబోయేదే నెక్స్ట్ టాస్క్, మీరు చేయబోయేది సర్వర్ కావాలి. ఇప్పుడు నేను ఏం చెప్తానో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతారో సర్వర్ క్రియేట్ చేస్తారు. దాన్ని ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అంటారు. దీస్ ఆర్ ఫిక్స్డ్ బిల్లింగ్, ఫిక్స్డ్ ప్రైస్, మినిమం బిల్లింగ్ పీరియడ్ ఈజ్ అవర్లీ, and if you run the instance for 5 minutes also they will consider 1 hour bill. These instances are pay for what you use. No commitment, ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా టెర్మినేట్ చేయొచ్చు. నో అప్ ఆన్ పేమెంట్, అంటే ఫస్ట్ అమౌంట్ అయితే కట్టాల్సిన పని లేదు, డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. మంత్ అవ్వగానే బిల్ పే చేస్తే సరిపోతుంది. ఫస్ట్ యూజ్ చేసుకో, తర్వాత ఇది ఆన్ డిమాండెడ్. ఆన్ డిమాండెడ్ మనం యూజ్ చేసేవన్నీ కూడా ఆన్ డిమాండెడ్ ఇన్స్టెన్సెస్. నెక్స్ట్ రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్. ఇక్కడ నుంచి వస్తాయి టారిఫ్ ప్లాన్స్. నేను జియో సిమ్ 350 రూపాయలు మంత్లీ, అంటే రోజుకి 10 రూపాయలు, 11, 12 రూపాయలు, 15 రూపాయలు వేసుకోండి, అంతేనా? 30 కాదులే, 30 రూపీస్ రోజుకి. అదే జియో ప్లాను 1 ఇయర్కి వేసుకున్నారనుకోండి, మనకు 13 కూడా పడదు, ఇంకా తగ్గుద్ది. అవునా? అంటే ఇప్పుడు ఏది కలిసి వస్తుంది మనకి? ఇయర్లీ ప్లాను మనకు బాగా కలిసి వస్తుంది. అవునా? ఇప్పుడు రిజర్వేషన్స్లో కూడా అంతే. మీ ప్రాజెక్టు షార్ట్ టర్మ్ అనుకోండి, ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ మీకు బెనిఫిట్. ఎందుకని? వర్క్ చేసుకుంటారు, అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు, చెక్ చేసుకుంటారు, ఓకే అనుకుని డిలీట్ చేస్తారు, అయిపోయింది. కానీ మీ సర్వీసెస్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేయాలనుకోండి మార్కెట్లో, అప్పుడు సర్వర్స్ అనేవి కంటిన్యూస్గా రన్ అవ్వాలి. సో కంటిన్యూస్గా రన్ అవ్వాలంటే ఆన్ డిమాండెడ్లో మీకు ఎవ్రీ అవర్కి బిల్లు పడుతుంది. మరి ఆ ఎవరో బిల్లు పడితే మీరు లాస్ అయిపోతారు. అవునా? అంటే మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. దానికోసం ఏం చేయాలి? యూ కెన్ గో ఫర్ రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్. వీడు ఏం చేస్తాడు? రిజర్వ్డ్ ఇన్స్టెన్స్లో ఇక్కడ టారిఫ్ ప్లాన్స్ ఉంటాయి. మినిమం 1 ఇయర్ తీసుకోవాలి, మ్యాక్సిమం 3 ఇయర్స్. ఓకే? సో 3 ఇయర్స్ తీసుకున్నాడు అనుకోండి, వాడికి 70% డిస్కౌంట్ వస్తుంది. 70% పర్ ఇయర్ 70% వస్తుంది. అదే ఆన్ డిమాండ్ తీసుకున్నాను అనుకోండి, 100 రూపాయల బదులు 130 రూపాయలు కట్టాలి మనం. 100 రూపీస్కి 130 రూపీస్ మనం పే చేయాలి. ఇది అనుకోండి, మనకి 100 రూపీస్కి 30 రూపీసే కట్టాల్సి వస్తుంది. కానీ ఒకేసారి అమౌంట్ పే చేస్తాం కదా రిజల్ట్లో. నువ్వు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా అమౌంట్ పే చేస్తావు 1 ఇయర్కి, లేదా మ్యాక్సిమం 3 ఇయర్స్. తర్వాత కావాలంటే రెన్యువల్ చేసుకుంటాం. రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు పర్చేస్ ది రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ ఫర్ మినిమం 1 ఇయర్ ఆర్ 3 ఇయర్స్. వీఆర్ గోయింగ్ టు రిజర్వ్ ది ఇన్స్టెన్స్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్. వాటితో మాట్లాడుకుంటాం, నాకు ఇన్ని సంవత్సరాలు కావాలి, నాకు ఇన్ని ఇన్స్టెన్సెస్ కావాలి, ఎంత పడుతుంది, ఎంత డిస్కౌంట్ ఇస్తావు, 70 లేదా ఇంకొంచెం ఎక్కువ అనుకోండి స్పాట్ ఇన్స్టెన్సెస్.
ఇంకొంచెం ఎక్కువ అనుకోండి. అంటే వీడు స్పాట్ ఇన్స్టెన్సెస్లో మనకి 72% ఇస్తాడు. 72%. ఓకేనా? అదే డెడికేటెడ్ హోస్ట్ అనుకోండి, ఈ కాస్ట్లీ. డెడికేటెడ్ అంటే జస్ట్ లైక్ ఫిజికల్ మిషన్స్ అనుకోండి. ఫిజికల్ అంటే ఈ డెడికేటెడ్ హోస్టింగ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి సర్వర్స్ని. కాస్ట్లీ అనమాట. ఓకేనా? దీనికి మనకి బెనిఫిట్స్ ఏమి ఉండవు డెడికేటెడ్ హోస్టింగ్స్కి. అంటే ఫిజికల్గా ఒక పర్పస్కే అని పెట్టుకున్నారనుకోండి, డెడికేటెడ్ హోస్టింగ్స్ తీసుకోవాలి. లేదా అన్నిటికీ యూజ్ చేసుకోవాలనుకోండి, స్పాట్ ఇన్స్టెన్సెస్, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్, ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ ఏవైనా తీసుకోవచ్చు. అంతేనా? బేసికలీ వీటిని ఏమంటామంటే మనం ప్రైజింగ్ అంటాం. మనీతో డిఫరెంట్ అయి ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా? ఇవి కాకుండా మళ్ళీ ఇన్స్టెన్సెస్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ జనరల్ పర్పస్ ఇన్స్టెన్సెస్, కంప్యూట్ ఆప్టిమైజేషన్ అంటే CPU ఆప్టిమైజేషన్ చేసే ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. అలాగే మెమరీ ఆప్టిమైజేషన్ చేసే ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. యాక్సలరేటెడ్ కంప్యూటింగ్, స్టోరేజ్ ఆప్టిమైజేషను, HPC ఆప్టిమైజేషన్. ఓకేనా? ఇవి ఉంటాయి. ఇప్పుడు మీ అప్లికేషన్, మీరు డెవలప్ చేసే గేమింగ్ అప్లికేషన్కి జనరల్ పర్పస్ ఇన్స్టెన్సెస్ సపోర్ట్ చేస్తుందా? ఇక్కడ ఇన్స్టెన్స్ ఏంటో ఇంకో పాయింట్ చెప్తా. ఇన్స్టెన్స్ అంటే ఏం లేదండి, కెపాసిటీ. ఇన్స్టెన్స్ టైప్స్ అన్నాను కదా, ఇన్స్టెన్స్ టైప్స్ అంటే కెపాసిటీ అనమాట. మీ కంప్యూటర్ కెపాసిటీ ఏంటి? 8 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్, అది మీ కెపాసిటీ. ఇప్పుడు గేమింగ్ అప్లికేషన్కి 4 GB ర్యామ్, 256 GB కెపాసిటీ సపోర్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు? దాన్ని సపోర్ట్ చేసే ప్రాసెసర్లు కానీ అవన్నీ కూడా ఇందులో లేవు. అవునా? అప్పుడు ఏం చేయాలి? AWSలో అంటే మనకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని బేస్ చేసుకుని జనరల్ పర్పస్ కంప్యూట్ వీటన్నిటిలో ఏవైతే గేమింగ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తాయో ఆ ఇన్స్టెన్సెస్ని మీరు తీసుకోవాలి. ఓకేనా? ఆ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే కెపాసిటీ అన్నాను కదా, ఆ కెపాసిటీ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను T2.micro అని ఇన్స్టెన్స్ ఇస్తాను. T2.micro అని ఇస్తాను. ఇదే ఇన్స్టెన్స్ టైప్ అంటారు దీన్ని. ఇందులో చాలా ఉంది, ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఇందులో ఏముంటుంది? ఇక్కడ T అని ఉంది కదా, T అనేది మనకి ఇన్స్టెన్స్ ఫ్యామిలీని డిఫైన్ చేస్తుంది. ఇన్స్టెన్స్ ఫ్యామిలీ అంటే మనకి ఈ ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే A నుంచి Z వరకు ఉంటాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. A ఫ్యామిలీ, B ఫ్యామిలీ, C ఫ్యామిలీ, D ఫ్యామిలీ, E ఫ్యామిలీ, X ఫ్యామిలీ, T ఫ్యామిలీ, H ఫ్యామిలీ, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ మీకు కనిపిస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే మినిమం 0.5 GB నుంచి 500 GB వరకు ఉంటాయి కెపాసిటీ. అంటే స్టోరేజ్ 500 GB వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే CPU అండ్ మెమరీ వీటినే బేస్ చేసుకుని ఇన్స్టెన్సెస్ టైప్స్ని A నుంచి Z వరకు డివైడ్ చేశారు. A నుంచి Z వరకు. ఈ A నుంచి Z వరకు ఉన్న ఇన్స్టెన్స్ టైప్స్ని 5 టైప్స్ కింద మళ్ళీ డివైడ్ చేశారు. అవే ఇవి. అర్థమైందా? కన్ఫ్యూజన్ ఉందా? అర్థమైందా? ఇన్స్టెన్స్ ఫ్యామిలీస్ ఏమో A నుంచి Z వరకు ఉంటాయి. వాటన్నిటినీ కూడా జనరల్ పర్పస్ కింద, కంప్యూట్ ఆప్టిమైజ్ కింద, మెమరీ, యాక్సలరేటెడ్, స్టోరేజ్, HPC డివైడ్ చేస్తారు దేనికి దానికి. ఓకే, ఇప్పుడు జనరల్ పర్పస్ చూడండి. జనరల్ పర్పస్లో ఏవేవి ఉన్నాయి ఫ్యామిలీస్? A నుంచి Z వరకు ఉన్నాయని చెప్పాను కదా. ఏవి ఫ్యామిలీస్ ఉన్నాయి? M ఫ్యామిలీ, T ఫ్యామిలీ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ ఆప్టిమైజర్లు ఏమి ఉన్నాయి? C ఫ్యామిలీ ఉంది. మెమరీ ఆప్టిమైజేషన్లో R ఫ్యామిలీ, X ఫ్యామిలీ అని ఉంది. U ఫ్యామిలీ కూడా ఉంది. H ఫ్యామిలీ కూడా ఉంది. అలాగే యాక్సలరేటెడ్ P ఫ్యామిలీ, G ఫ్యామిలీ, Tలో మళ్ళీ ఫ్యామిలీస్ D ఫ్యామిలీ, V ఫ్యామిలీ, F ఫ్యామిలీ ఉంది.
అలాగే స్టోరేజ్ ఐ ఫ్యామిలీ, డి ఫ్యామిలీ, హెచ్ ఫ్యామిలీ, హెచ్పిసి, హెచ్ ఫ్యామిలీ, ఎలా ఏ నుంచి జెడ్ వరకు డివైడ్ చేసి పెట్టేశారు. ఈ ప్రతిదానికి ఒక అప్లికేషన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక అప్లికేషన్ ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్సలరేటెడ్ తీసుకున్నా, యాక్సలరేటెడ్ ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? కోడ్ జనరేషను, వీడియో అండ్ ఇమేజ్ జనరేషను, స్పీచ్ రికగ్నిషను, అలాగే ఫార్మాసిటికల్ డిస్కవరీ, సీస్మిక్ అనాలిసిస్, వెదర్ ఫోర్కాస్టింగ్ అప్లికేషన్స్లో కూడా యూజ్ చేస్తారు. వాతావరణ సమాచారం, ఏ రోజు ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండ, ఇలా తెలుసుకోవాలనుకోండి, వెదర్ ఫోర్కాస్టింగ్. అంటే వాడు కూడా ఏం చేస్తాడు, సర్వర్సే ఉంటాయి వాడికి, సర్వర్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటాడు, ఎక్కడో సెన్సార్స్ పెడతాడు, ఆ సెన్సార్స్ నుంచి ఈ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఈ సర్వర్లో మీకు గ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కడో కనిపిస్తుంది. దాన్ని బట్టి ఈ టైంలో మీకు వర్షాలు పడతాయి, ఈ టైంలో బాగా ఎండ ఉంటుంది, ఇంత టెంపరేచర్ ఉంటుంది తెలుస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి వాడు వెదర్ ఫోర్కాస్టింగ్ వాడు ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ యూజ్ చేసి ఉంటాడు, యాక్సలరేటెడ్ కంప్యూటింగ్. ఇంకా టెంపరేచర్ ఎప్పుడు ఒకేలా ఉండదుగా, మార్నింగ్ ఒకటి ఉంటుంది, మధ్యాహ్నం ఒకటి, వేరీ అవుతూ ఉంటుంది. వేరీ అంటే యాక్సలరేటింగ్ అనమాట, యాక్సలరేటింగ్. ఓకేనా? ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనిలో చెక్ చేసుకోవాలి ఎంత కావాలి ఏంటి అనేది, ఎంత కావాలి, ఎంత జీబీ కావాలి, ఎంత సిపి యూటిలైజ్ కావాలి, కెపాసిటీ ప్రతి చెక్ చేసుకుంటారు. అప్పుడే ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ టైప్ని సెలెక్ట్ చేస్తారు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఏమన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, T.మైక్రో తీసుకున్నాను. సో T.మైక్రో టీ అంటే ఇన్స్టెన్స్ ఫ్యామిలీ, మరి 2 అంటే ఏంటి, 2 అనేది ఇన్స్టెన్స్ జనరేషన్ అనమాట. ఫస్ట్ జనరేషనా, సెకండ్ జనరేషనా, థర్డ్ జనరేషనా, ఎలా అనమాట. ఓకేనా? మనకి ఫస్ట్ జనరేషన్లో స్టోరేజ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అని ఉండేది. ఎప్పుడు 1985 ఆ టైంలో మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అంటారు. తర్వాత హార్డ్ డిస్క్ స్టోరేజ్ వచ్చింది, HDD, సెకండ్ జనరేషన్ అనుకోండి. ఇప్పుడు థర్డ్ జనరేషన్ వచ్చేసి SDD వాడుతున్నారు. థర్డ్ జనరేషన్ SDD, HDD, మ్యాగ్నెటిక్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ తీసుకొచ్చి ఇప్పుడున్న ల్యాప్టాప్లోకి కనెక్ట్ చేస్తే అవుతుందా, సపోర్ట్ చేస్తుందా? చేయదు. అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెంట్ జనరేషన్ తీసుకుంటున్నారో ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఏ కాలంలో ఉన్నాము, ఫస్ట్ జనరేషన్ థర్డ్ జనరేషన్లో మనకి సపోర్ట్ చేస్తుందా, చేస్తే ఏ విధంగా చేస్తుంది, ఒక చేయకపోతే ఎందుకు చేయదు, మనం దాన్ని ఎందుకు పక్కన పెట్టాలి అనేదన్నమాట. అందుకని ప్రతిదానికి ఇన్స్టెంట్ జనరేషన్ ఇస్తాడు. 6th, 7th జనరేషన్, 7th జనరేషన్ అని మనకు ప్రాసెసర్లు కూడా చూడండి, 5th జనరేషన్ ప్రాసెసర్, i5, i7 ఇలా ఉంటాయి కదా. ఇక్కడ కూడా అంతే అనమాట. మనం ఎక్కువగా యూజ్ చేసిన కూడా మన ప్రాసెస్ అన్నీ కూడా ఇంటెల్ ప్రాసెసర్సే ఉంటాయి, లేదంటే AMD ప్రాసెసర్స్ ఉంటాయి, రాడాన్ ప్రాసెసర్స్. కానీ ఇప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ లేదా గేమింగ్ అప్లికేషన్స్, కొంచెం అడ్వాన్స్డ్ గేమింగ్, లేదా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు ఇన్స్టెంట్ ప్రాసెసర్లను కూడా మనకి i7 లాగా ఉంటుంది, గ్రావిటాన్ ప్రాసెసర్స్ అని వాడతారు. గ్రావిటాన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు AI టూల్స్, ChatGPT, మీకు DeepSeek వచ్చినాయా, వాటిని ఎలా డిజైన్ చేశారనుకున్నారు? i5తో డిజైన్ చేయలేదు, ఎందుకంటే i5కి ఏ సపోర్ట్ చేయదు. మనం జస్ట్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటున్నాము మన ల్యాప్టాప్లో. కానీ వాటిని డిజైన్ చేయడానికి i5 ప్రాసెసర్లు సరిపోవు, వాటికి అడ్వాన్స్డ్ ప్రాసెసర్లు కావాలి, గ్రావిటాన్ ప్రాసెసర్లు అంటారు. గ్రావిటాన్, ఆ గ్రావిటాన్ ప్రాసెసర్లు డిజైన్ చేసే కంపెనీ ఒకే ఒకటి ఉంది వరల్డ్లో, నివిడియా అని ఒక కంపెనీ. నివిడియా వాడి దగ్గర నుంచే చాట్ బోట్ వాడిని పర్చేజ్ చేసుకుని డెవలప్ చేసి ఇచ్చాడు మార్కెట్లో. అందుకే సపోర్ట్ చేస్తుంది. వాటిని చిప్స్ అంటారు అంతే అంతే కదా. మదర్ బోర్డ్ లాగా ఉంటుంది ప్రాసెసర్, మదర్ బోర్డు. ఓకేనా? దానికి చైనా వాడు ఆల్రెడీ ఇంతకుముందు కొనిపెట్టుకున్నాడు, కొన్ని ఇంతకుముందు ఉన్నాయి.
ఎప్పుడైతే ఏఏ టూల్ వచ్చిందో యూఎస్ వాడు ఆపేసాడు, నీవిడే కంపెనీ వాడు చైనాకి ఆ ప్రాసెసర్లు ఇవ్వడం ఆపేసాడు. వాడు ఏం చేశాడు, అంతకుముందు ఉన్న చిప్స్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకుని ఒక అడ్వాన్స్డ్ గ్రాఫిక్ ప్రాసెసర్ని వాడే రెడీ చేస్తాడు. డూప్లికేట్ రెడీ చేసిన తర్వాత డీప్ సీక్ ఏఐని మార్కెట్లోకి తీసుకొస్తే నైట్ కొలాప్స్ అయిపోయింది ఏఐ. అంటే అంత టెక్నాలజీ వాడు యూజ్ చేసుకున్నాడు. అర్థమైనా అయిపోయిందంట. వీడు 5 crores చేస్తాడు, అందరూ మళ్ళీ ఫ్రీగా ఇచ్చాడు. వాడికి సబ్స్క్రిప్షన్ చేయాలి ఏఐకి. డీప్ సీక్రెట్కి అవసరం లేదు, ఎవరైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆర్టికల్ రాశాడు, ఆర్టికల్లో చదివితే అసలు వాడు చాలా టెక్నాలజీ యూజ్ చేశాడు చైనా వాడు. అర్థమైందా? సో ఇన్సూరెన్స్ ఫ్యామిలీ, ఇన్సూరెన్స్ జనరేషన్. నెక్స్ట్ మైక్రో ఉంది చూసారా, ఇది ఇన్స్టెన్స్ సైజ్ అనమాట. ఇన్స్టెన్స్ సైజ్ ఇలా ఉంటుంది. అంటే ఒక ఇన్స్టెన్స్ టైప్లో ఇన్ని పాయింట్స్ ఉంటాయి. ఇది కాకుండా ఇంకో పాయింట్ కూడా ఉంటుంది, ఎడిషనల్ కెపాసిటీ కూడా ఉంటుంది. ఎడిషనల్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 1 అయిపోయిందా, సరే రేపు క్రియేట్ చేసుకుందాంలే. మీకు ఇంకొక ఇన్స్టెన్స్ టైప్ చూపిస్తాను. ఇది చూడండి, ఇది కూడా ఇన్స్టెన్స్ టైపే. ఏ ఫ్యామిలీ? ఆర్ ఫ్యామిలీ. ఏ జనరేషన్? 5th జనరేషన్. నెక్స్ట్ డి ఎడిషనల్ క్యాపబిలిటీ. నెక్స్ట్ ఎక్స్ లార్జ్ అంటే ఇన్స్టెన్స్ సైజ్. ఎక్స్ లార్జ్ అంటే ఓకేనా, అదనమాట. అంటే ఇక్కడ ఎక్స్ లార్జ్ అని ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ మైక్రో ఉంది, ఎక్స్ లార్జ్. మైక్రో కంటే ముందు నానో ఉంటుంది, అవునా? నానో ఫస్ట్, తర్వాత మైక్రో, తర్వాత స్మాల్, తర్వాత మీడియం, తర్వాతే లార్జ్, తర్వాత ఎక్స్ లార్జ్, తర్వాత XXX లార్జ్, XXX లార్జ్, 4X లార్జ్, 5X లార్జ్, 6X లార్జ్, ఇలా ఉంటుంది. ఒక లార్జ్ అంటేనేమో 4 CPUస్కి సపోర్ట్ చేస్తుంది. ఒక ఎక్స్ లార్జ్ అంటే 4 CPUస్కి. అదే 4X లార్జ్ అంటే 16 CPUస్కి సపోర్ట్ చేస్తుంది. అంటే మన కెపాసిటీ ఎప్పుడు కూడా CPU మెమరీ రేషియోలోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. CPU మెమరీ యూటిలైజేషన్ అంటే ఆ ఇన్స్టెన్స్ టైప్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు T.dot మైక్రోలో ఎడిషనల్ కెపాసిటీ లేదు, అంటే అప్ టు ఒక లిమిట్ వరకు యూజ్ చేయగలం. ఇది ఎంతవరకే పనిచేస్తుంది, ఇది కొన్నాళ్ళ వరకు నీకు వర్క్ అవుతుంది. తర్వాత నీకు ఎడిషనల్ కెపాసిటీ కావాలనుకోండి, ఇది సపోర్ట్ చేయదు. అప్పుడు ఎడిషనల్ కెపాసిటీ ఉన్న ఇన్స్టాన్సెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైనా? ఇవి ఇన్స్టెన్స్ టైప్స్, ఏఎంఐస్ ఇన్స్టెన్స్ టైప్స్. అంటే ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే ఏఎంఐ ఎంత ఇంపార్టెంటో ఇన్స్టెన్స్ టైప్ కూడా అంతే ఇంపార్టెంట్, అవునా? ఒక ల్యాప్టాప్ని పర్చేజ్ చేయాలంటే విండోస్ ఓఎస్ ఎంత ఇంపార్టెంటో అందులో సైజు కూడా అంతే ఇంపార్టెంట్. ఏంటి సైజు? 8 GB ర్యాము, 1 TB హార్డ్ డిస్క్. ఈ రెండు లేకపోతే నీకు ఓఎస్ ఉన్న స్టోరేజ్ లేకపోతే నీ ల్యాప్టాప్ పనిచేస్తా? ఏమన్నా స్టోర్ చేయగలవా? ఏమి చేయలేవు. అలాగనమాట. ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే ఈ రెండు కంపల్సరీ కావాల్సింది, ఈఎంఐ కావాలి, ఇన్స్టెన్స్ టైప్ కావాలి. అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మన అప్లికేషన్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ బేస్ చేసుకోవాలి, అయినా కానీ మన స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీసింగ్ కాబట్టి మనం బిల్లింగ్ అవాయిడ్ చేయాలంటే T.dot మైక్రోని యూజ్ చేస్తాం ప్రాక్టీస్ చేయడానికి. బట్ రియల్ టైంలో T.dot మైక్రో వాళ్ళు అసలు యూజ్ చేయరు. మినిమం 100 GB పైన యూజ్ చేస్తారు సర్వర్స్. అందుకే పర్ అవర్కి వాళ్ళకి $2, $3 పడుతుంది పర్ అవర్కే, అలా ఉంటుంది. ఓకేనా? ఈ రెండు గుర్తుపెట్టుకోండి. రేపు సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్పేస్తాం రేపు. ఓకేనా? అదే ఇప్పుడు అందరికీ ఉంది కదా. ఓకే, అవును.
సో అప్పుడు మనం 3 years దీనికి వెళ్ళొచ్చు అంటే 1 year ఇక లేదు అంటే 1 year తీసుకుంటే రెన్యూల్ చేసుకోవచ్చు. అంటే 3 years తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఇంకా బెనిఫిట్. 1.5 year లో ప్రాజెక్ట్ అయిపోయింది అంటే సపోర్ట్ చేయడం అయిపోయింది అనుకోండి, 6 months అగైన్ లాస్ లో వెళ్తారు. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే అంటే 6 months అంటే 6 months ఇవ్వడు, 1 year ఇస్తాడు. 1 year బట్ ప్రాజెక్ట్ ఒక 6 months లో కంప్లీట్ అయిపోతే మనం ఏం చేయలేము, ఏం చేయలేము. మన కూడా అంతే కదా. ఇప్పుడు సిమ్ తీసుకుంటాము, 1 year తీసుకుంటాము, మనం వాడితే ఏంటి వాడిపోతే వాడికి అనవసరం కదా, డబ్బులు వాడికి వచ్చేసినాయి, వాడు కూడా మన హెడేక్. అది సర్వీస్ ఇవ్వడం వాడి హెడేక్ అంతే. 1 year తీసుకుంటున్నాం కాబట్టి 1 year తీసుకుంటాం.